తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా చూశాను భయ్ ఇప్పుడే. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కాదు, మన కిరణ్ అబ్బవరం అని. నేను ఇంకా ఈ సినిమాలో ఉన్న హీరోలు కానీ యాక్టర్స్ కానీ అందరూ కొత్త వాళ్ళే. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక మలయాళం సినిమా డబ్బింగ్ తెలుగులో అయినట్టు, ఒక తమిళ సినిమా డబ్బింగ్ తెలుగులో అయినట్టు ఉంటుంది. అంటే ఈ జల్లికట్టు సినిమాలు ఇలా అంటే ఒక పల్లెటూరులో, పైగా ఎక్కడ మన చిత్తూరులోని కుప్పంలో జరిగే స్టోరీ అనమాట ఇది. పైగా ఈ సినిమా 1970, 80 ఆ మధ్యలో, ఈ 90 కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే 1980లో కానీ 90లో కానీ ఈ 2000 స్టార్టింగ్లో కానీ టీవీలు ఎవరి ఇళ్ళలో లేవు. ఎవరో కొంచెం బాగా డబ్బు ఉన్నవాళ్ళు కానీ, పరిస్థితి బాగున్న వాళ్ళు కానీ వాళ్ళ ఇళ్ళలో తప్ప. ఎందుకంటే టీవీ కొనేవాళ్ళు కాదు అప్పుడు. పైగా అప్పట్లో పల్లెటూరులో పవర్ అనేది ఉండదు. పవర్ లేకపోతే టీవీ ఎలాగో రాదు. కాబట్టి పవరే కాకుండా ఇంకోటి ఏంటంటే టీవీ అనేది కూడా నా చిన్నప్పుడు కూడా నేను ఎప్పుడు చూసిన లేదు. ఎందుకంటే నేను పుట్టింది 1999లో. నాకు తెలిసినంత వరకు కూడా టీవీ అనేది మా ఊర్లో ఎక్కడ లేదు. పల్లెటూరు 2005, 6 ఆ టైమ్స్లో వచ్చాయన్నమాట. అప్పటికి బ్లాక్ అండ్ వైట్ టీవీలు. పైగా ఈ సినిమాలో ఏంటంటే ఒక పల్లెటూరులో పాత రోజుల్లో టీవీ అనేది దానికి ఉన్న వాల్యూ గురించి చూపించారనమాట. అంటే టీవీ అనే దాన్ని జనాలు ఇష్టపడి ఎలా చూస్తారో, చూసిన తర్వాత ఒకవేళ సడన్గా ఆ టీవీకి ఏదైనా చెడిపోయినా, ఆ టీవీ ఆగిపోయినా జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అనే దాని అయితే చూపించారు. పైగా ఈ సినిమాలో ఏంటంటే శివరాత్రికి, అంటే అమావాస్య పున్నమికి ఎప్పుడో ఒకసారి టీవీ పెట్టి చూపించే స్టోరీ అనమాట ఇది. అంతేగాని ప్రతిరోజు ఈ సినిమాలో టీవీ చూసేవాళ్ళ పరిస్థితి ఏంది అది లేదనమాట. అంటే ప్రతిరోజు ఆ గ్రామస్తులందరూ టీవీ చూస్తుంటారు, అలా అయితే లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ టీవీ, శివరాత్రికి, అమావాస్యకి, పున్నమికి అంటారు కదా, అలా శివరాత్రికి ఒక్కసారి టీవీ అయితే పెడతారు. ఆ టీవీ పెట్టినప్పుడు సడన్గా అది కానీ పోతే జనాలు ఎలా బాధపడతారో అనేది చూపించారనమాట. పైగా సినిమా చూస్తున్న సేపు వాళ్ళ ఫుల్ కామెడీ. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ ఏంటంటే పాటలు పాడుకోవడానికి అంతగా బాగలేవు, కానీ బీజిఎం అయితే బాగుంది, చాలా బాగుంది బీజిఎం. ఒక మలయాళం సినిమా, ఒక తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది సినిమా అయితే. సరే, ఇక కిరణ్ అబ్బవరం అతనైతే మనందరికి తెలుసు, అతను పెద్ద హీరో. కానీ అతనైతే ఈ సినిమాలో ఉండడు ఎక్కడ. కాబట్టి చూద్దాం ఇంక ఈ సినిమా ఎలా ఉంటుందో ఏందో అనేది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుందో, 10 కోట్లు వస్తుందా, 100 కోట్లు వస్తుందా, 1000 కోట్లు వస్తుందా, 1,00,000 కోట్లు వస్తుందా చూద్దాం.